ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా గుండమ్మ ఎక్కడికి? మావయ్య గుడికి వెళ్ళొస్తాను మావయ్య. ఒక్కదన్న వేళ వెళ్తావమ్మా? మనోడేడి? ఆయన ఆఫీస్కి వెళ్ళారు, అట్నుంచటే వస్తానన్నారు. అయినా ఒక్కదానివే ఎలా వెళ్తావమ్మా? అయ్యో ఏం పర్వాలేదు మావయ్య. అమ్మా వైష్ణవి, అక్కతో పాటు మీరు కూడా తోడుగా గుడికి వెళ్ళొచ్చు కదమ్మా. వెళ్ళొచ్చు కదమ్మా. నేనా? అడుగు తీసి అడుగు బయట పెట్టొద్దని అత్తయ్య గారు చెప్పారు కదా మావయ్య గారు. ఆవిడ మాట కాదని వెళ్తే ఆవిడ కోపం వస్తుంది. గుండమ్మ కంటే మొక్కుకుంది కాబట్టి వెళ్తుంది. నేను మొక్కుకున్న విషయం మా ఆయనకి తప్ప ఎవరికి తెలీదే. నీకెలా తెలిసింది? ఇందులో తెలియటానికి ఏముందమ్మా? కడుపుతో ఉన్న ఆడది తనకు 12 బిడ్డ పుట్టాలని, కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకోవడం సహజమే కదా. ఆ ఉద్దేశంతోనే అనుంటుంది. ఏమ్మా అంతే కదా? అవునక్క, అంతే అంతే. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన ఎంట్రీ ఫీజు కట్టడానికి ఈ ఒక్కరోజే గడువు ఉంది. ఎలాగైనా రిక్వెస్ట్ చేసి ఆ డబ్బులు అడగాలి. ఏమైనా సరే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. సార్ని కలవాలి. సార్ నమస్తే సార్. నమస్తే లోకేశ్వరి. సార్ ఎంట్రీ ఫీజు ఇప్పుడే కట్టేశారు కదా. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు లోకేశ్వరి? వెళ్ళి ప్రిపేర్ అవ్వు. నా ఎంట్రీ ఫీజు కట్టారా? ఎవరు సార్? ఎవరో మీ తాతయ్య అంట. అక్కడున్నారు. కట్టేశానమ్మా, ప్రాబ్లం ఏం లేదు. నేను బయలుదేరిపోతున్నాను. ఉంటాను. ఏంట్లోకే ఇలా వచ్చావు? ఎంట్రీ ఫీజు నువ్వు కట్టావా కాకి? అవును, ఫ్యాషన్ షోలో ఎంట్రీ ఫీజు కట్టకపోతే పాల్గొనేవారంట కదా, అందుకే వచ్చాను. కాకి ఏంట్లోకే ఎదిగెడుతున్నావు? నిజంగా నువ్వు దేవుడివి కాకి. కోరుకున్న వాళ్ళెవరూ నాకు హెల్ప్ చేయలేదు, కానీ నువ్వు తాతయ్యవైనా నిన్ను నేనెప్పుడు తాతయ్య అని పిలవలేదు. కాకి కాకి అని పిలిచాను. అయినా నువ్వు నా మీద కోపం తెచ్చుకోకుండా నా బాధ అర్థం చేసుకున్నావు. లైఫ్లో నేనెవరికైనా రుణపడి ఉన్నానంటే అది నీకే తాతయ్య. లోకే లే లోకే, ఏంటమ్మా నువ్వు? ఇదిగో, నువ్వు రుణపడాల్సింది నాకు కాదు, మన గుండమ్మకే. దాని మాట ఎత్తకు తాతయ్య. ఏమైంది లోకే? నా ఎంట్రీ ఫీజు కట్టడం కోసం నా నగలు ఇవ్వమంటే లేవు పొమ్మని చెప్పింది. ఇంతకాలం నేను మారాలి మారాలి అంది. నేను మారాను. అసలు మారాల్సింది ఆ గుండమ్మ. దాని బుద్ధి మాత్రం మారలేదు. అది ఇవాళే బయటపడింది తాతయ్య. లోకే, గుండమ్మ గురించి తప్పుగా అనుకుంటున్నావు. లేదు తాతయ్య, అది మంచి దానిలో అందరి ముందు నటిస్తుంది. తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు అందరినీ నమ్మిస్తుంది. అదొకటే కాదు తాతయ్య, నాలో ఉన్న టాలెంట్ దానికి లేదని కుళ్ళు. దానికంటే నేను ఎదిగిపోతున్నానని భయం, ఎదగకూడదనే కక్ష. పాము తన గుడ్లు తనే తింటుందంట, అది కనపడని స్థితిలో. అయినా గుండమ్మ అన్నీ తెలిసి తనతో ఉండే వాళ్ళని బలి తీసుకునే రాక్షసి, పరమ దుర్మార్గురాలు, నీచురాలు. అసలు అసలు ఆ గుండమ్మ ఇంకొక మాట నా గుండెం గురించి మాట్లాడమంటే
నాలుక చీరేస్తాను. ఎవరే రాక్షసి, ఎవరే దుర్మార్గురాలు? గుండమ్మ దేవతే. నీ మంచి కోసం, నీ ఎదుగుదల కోసం ఎంత రిస్క్ అయినా చేసేదే. అదెవరనుకుంటున్నావే? నీ తోడబుట్టిన అక్క. అక్క అవునే, గుండమ్మ నీ సొంత అక్కే. అదేంటి, తను గీత పెద్దమ్మ కూతురు కదా. మరి నేను ప్రియకి ఏవి కావు. నువ్వు పెద్దమ్మ పెదనాన్న అంటూ పిలిచిన ఆ గీతారాములు నిన్ను కన్న తల్లిదండ్రులు. ప్రియా నీ కేవలం పిన్నే కానీ అంతకు మించి మీ ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు. ప్రియాకు పుట్టిన బిడ్డ పూరిట్లోనే చచ్చిపోయింది. తన చెల్లెలు ఎక్కడ ఏమైపోతుందన్న భయంతో తన పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డల్లో ఒకరైన నిన్ను తన పక్కన పడుకోబెట్టి ప్రియాకి బిడ్డను చేసింది. తన చెల్లెల్ని తల్లిని చేసింది మా గీతమ్మ. నువ్వు గుండమ్మకి తోడబుట్టిన దానివని, తన సొంత చెల్లెలు అన్న నిజం మీ అమ్మ చనిపోయేటప్పుడు ఆ విషయం గుండమ్మకి చెప్పిందే. ఆనాడు తన చెల్లెల కోసం తన జీవితం త్యాగం చేస్తూ బతికిందే మా గీతమ్మ. ఇప్పుడు నీకోసం బతుకుతుంది మీ అక్క గుండమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.